యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అబ్బా కొడతావండి. నెత్తి మీద దరిద్రం సరిపోదా? ఇంకా చేతులు పెట్టుకుని కూర్చున్నావు. ఏం చేయమంటావు? ఏం ఆలోచించినా కలిసి రావట్లేదు. ఏం చేసినా వర్కౌట్ కావడం లేదు. ఇప్పుడు కలిసొచ్చేలా ఉంది. ఈసారి కూడా అనుకున్నది జరగకపోతే నీ అంత దురదృష్టవంతుడు ఈ భూమి మీదే ఉండడు. విషయం చెప్పు. అదృష్టమో దురదృష్టమో నేను చెప్తాను. బామ్మ దేవాంష్తో అలేఖ్యకి పెళ్లి చేయాలని చూస్తోంది. నిజంగానా? అవును. బామ్మ పుట్టినరోజు నాడే నిశ్చితార్థం జరిపించాలని గట్టిగా ప్లాన్ చేస్తోంది. వాడి టైం అలా పరిగెడుతుంది. ఇంటికి ఎవరైనా అమ్మాయి రావడం ఆలస్యం. వాళ్ళతో పెళ్లికి రెడీ అంటున్నారు. నువ్వు ఉన్నా ఎందుకు పక్కన? నీ బుర్రకు అంతే అర్థమైంది. అలేఖ్యతో పెళ్ళైతే రెండో పెళ్లి కాబట్టి ఏకపత్ని వ్రతం భంగం అవుతుంది. రాజ్యాధిపతిగా దేవాంశ్ అర్హుడు కాడు. ఇప్పుడు అర్థమైంది. నీ చక్రాల కుర్చీ మొగుడు ఎలాగూ పోటీలో లేడు కాబట్టి మిగిలింది నేనే. మరి రాణి? న్యూస్ తెచ్చిందే రాణి అయితే ఇంకా నీ డౌట్ ఏంట్రా? అయితే రెడీగా ఉండు బంగారం. దేవాంశ్ అలేఖ్యల పెళ్ళి అవగానే ఇక మన పెళ్ళే. దుష్టగ్రహాలన్నీ ఒకచోట చేరాయేంటి? దుష్టగ్రహాలు కాదు బ్రదరు, అదృష్టగ్రహాలు అను. అదృష్టమా మీకా? మొహాల అద్దంలో చూసుకున్నారా? నిజమేలే. అంత అదృష్టమే ఉంటే నా పరిస్థితి ఎలా ఎందుకుంటుంది? డి అదృష్టానికి ఏమైంది? ఎప్పుడు నీ వెంటే ఉంటుంది బ్రదరు. ఇప్పుడు అదృష్టమని ఎందుకన్నావంటే ఇంకా న్యూస్ బయటికి రాలేదు. కొత్తగా మన ఇంటికి ఒక చుక్కొచ్చింది కదా, అలేఖ్య. అలేఖ్యకి ఇప్పుడు ఒంటరి గ్రహం దేవాంశుకి పెళ్లి చేయాలని నానమ్మ ప్లాన్ చేస్తోంది. వాళ్ల పెళ్ళైతే మీరు అదృష్టవంతులు ఎలా అవుతారు? ఎప్పుడన్నా ఆ యాంగిల్లో ఆలోచిస్తేనే కదా అర్థం కావడానికి. బ్రదర్కి ఆలోచించాల్సిన అవసరం లేదు ఊర్మిళా. ఎందుకంటే బ్రదర్కి రాజ్యాధిపతి అయ్యే అవకాశం లేదు కాబట్టి. రాజ్యాధిపతి ఏంటి? బ్రదరు, దేవాంశ్ రెండో పెళ్లి చేసుకుంటే అర్హుడు కాదు కదా. నువ్వెలాగూ కాంపిటీషన్లో లేవు. ఇక మిగిలింది నేనే కదా. అంటే నేనే రాజ్యాధిపతిని బ్రదరు. ఇప్పుడు అర్థమైనట్టుంది. వాయిస్ రావట్లేదంటే వర్కౌట్ అయినట్టే. ఈసారి నువ్వు రాజ్యాధిపతి కాకుండా ఏ గ్రహము అడ్డుపడలేదు. ఎందుకా నవ్వు? పిచ్చేమైనా పట్టిందా? నాకు కాదు, మీ ఇద్దరికి పిచ్చి పట్టింది. ఇప్పటిదాకా ఎన్ని ప్లాన్లు వేశారు, ఒక్కటైనా వర్కౌట్ అయిందా? ఇది కూడా కాదు. ఎందుకు కాదు బ్రదరు? దేవాంశ్ అలేఖ్యల పెళ్ళైపోతే నేనే రాజ్యాధిపతిని కదా. కానీ పెళ్లి కావాలి కదా. ఎందుకవ్వదు? అవ్వదు అంటే అవ్వదు అంతే. అదృష్టవంతులకి పామే తాడై కనిపిస్తుంది, దురదృష్టవంతులకి తాడే పామై కాటేస్తుంది. మీద రెండో కేటగిరీ. అసలు నీ కాన్ఫిడెన్స్ ఏంటి? అక్కడ బామ్మగారే పెళ్లి చెయ్యాలి అని పట్టుబడుతుంటే పెళ్లి జరగకుండా ఎందుకుంటుంది? ఛాన్సే లేదు. ఒక్క ఛాన్స్ ఉంది. వైశాలి వైదేహి అయితే అది వైశాలి కదా, వైదేహి ఎందుకవుతుంది? తాడు పామైనప్పుడు వైశాలి వైదేహి ఎందుకు కాకూడదు? మీ దురదృష్టాన్ని దృష్టిలో పెట్టుకుంటే నాకెందుకో
వైశాలే వైదేహి ఏమో అనిపిస్తుంది. నో డౌట్. ఇదేంటి బంగారం, బ్రదర్ ఇలా గాలి తీస్తాడు? చేతకాని వాళ్ళు అలాగే మాట్లాడతారు. నువ్వు మాత్రం రెడీగా ఉండు అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి. హలో సేటు, నేను ఇందుమతిని మాట్లాడుతున్నాను. అమ్మా మీరా? నమస్కారం అమ్మా. మా మనవడికి నిశ్చితార్థం, అర్జెంటుగా 2 రింగులు కావాలి. అలాగేనమ్మా, వెంటనే తీసుకొస్తాను. ఇదిగో సేటు, రింగులు చాలా బాగుండాలి. అమ్మాయి అబ్బాయి పేర్లు కూడా ఉండాలి. దశరథ రామయ్య గారి ఇంటి నుండి ఆర్డర్ అంటే సాదాసీదాగా ఇవ్వం కదమ్మా, పైగా ఎంగేజ్మెంట్ అంటున్నారు. మంచివే తీసుకొస్తానమ్మా. దశరథ రామయ్య ఇంటి దగ్గర నుంచా? అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే. ఆయన ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ ఎవరికి? అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి కదా. అమ్మా, రింగుల మీద పేర్లు అన్నారు కదమ్మా, అమ్మాయి అబ్బాయి పేర్లు చెప్పండి. దేవాంశ్, దేవాంశ్, అలేఖ్య. అలేఖ్య. దేవాంశ్, అలేఖ్య, అంతే కదమ్మా? అంతే. అలాగేనమ్మా. దేవాంశ్ అలేఖ్యాక? దేవాంశ్కి పెళ్ళైపోయినట్టు గుర్తు, మళ్ళీ నిశ్చితార్థం ఏంటి అసలు? సేటు, బండి రిపేర్ అయిపోయింది. సేటు, దశరథ రామయ్య గారి ఇంటి నుంచి ఏదో ఆర్డర్ వచ్చినట్టుంది. అవును, వాళ్ళ చిన్నబ్బాయికి నిశ్చితార్థం. ఆల్రెడీ అతనికి పెళ్ళైపోయింది కదా సేటు? అవునయ్యా, అప్పుడు నేనే రింగులిచ్చాను. మరి పెళ్ళైపోయినోడికి మళ్ళీ నిశ్చితార్థం ఏంటి సేటు? అవన్నీ మనకు అనవసరమయ్యా. నువ్వు 100 పిల్లలు చేసుకో, 100 రింగులు ఇస్తాను. నా వ్యాపారం నాది. భలే వాడవయ్యా, డబ్బు జబ్బులో పెట్టుకో. నేను పెళ్లి చేసుకుంటా. నో, ఏంటి దిందు? ఏంటి? నన్ను అడుగుతావేంటి మనవడా? చదువుకున్నావు కదా, చదువు. నేను పెళ్లి చేసుకుంటాను. ఏంటి? నేను పెళ్లి చేసుకుంటానని చెప్పానా? నువ్వు చెప్పట్లేదు కాబట్టే చీటీలు వేసి తీయమన్నా. నేను పెళ్లి చేసుకుంటానని వచ్చింది. అయితే నువ్వే చేసుకో. నవ్వుతున్నారేంటి? వేళాకోళంగా ఉందా? అంటే ఇందులో మీకు కూడా భాగం ఉందన్నమాట. నాకు పెళ్ళేంటి? అంటే పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా? నేనున్న పరిస్థితి ఏంటి? మీరు మాట్లాడుతున్న మాటలేంటి? ఏమైనా సంబంధం ఉందా? ఆ పరిస్థితిలో నుంచి బయటపడేయడానికే నీకీ పెళ్లి చేయాలనుకుంటున్నావు నాన్న. నాకు పెళ్ళొద్దు, ఏమీ వద్దు. నేను అమెరికా వెళ్ళిపోతానని చెప్పాను కదా. అంటే వైదేహి పోయి ఎన్నో రోజులు కాలేదు, అప్పుడే మళ్ళీ పెళ్ళంటే ఎవరైనా ఏవైనా అనుకుంటారేమోనని ఆలోచిస్తున్నావా దేవాంశ్? ఎవరో అనుకోవడం ఏంటి? నాకు అనిపించాలి కదా. అసలు అలాంటి ఆలోచన నాకొస్తుందని మీరే ఎలా అనుకుంటున్నారు? మీకెందుకు వచ్చింది ఆ ఆలోచన? ఎందుకంటావేంటి దేవా? నీ సంతోషాన్ని కోరుకునేవాళ్ళం. అలా అయితే నన్ను ఇలాగే వదిలేయండి. ఎందుకు చెప్తున్నావో వీడికి అర్థం కావట్లేదు. అలేఖ్య, నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్తావా? తను చెప్పదు. ఎందుకంటే తను నా ఫ్రెండ్. నేను ఎలా ఉంటే బాగుంటానో, ఎందులో నా సంతోషం ఉందో తనకి తెలుసు. నేను టైం చూసుకుని అమెరికాకు వెళ్ళిపోతున్నాను. ఇంకెవరూ పెళ్ళి గిల్లి అని నాకు చిరాకు పెట్టించద్దు. అంత సులువుగా ఒప్పుకుంటే వైదేహి మీద నీకున్న ప్రేమకి విలువే ఉంది దేవాంశ్.
కొంచెం టైం పడుతుందిలే. కాకపోతే అమెరికా వెళ్ళిపోతానంటున్నావు కదా, అదే టెన్షన్గా ఉంది. బామ్మగారు దేవాంశ్ని బలవంతం చేసి ఇబ్బంది పెడుతున్నారేమో. నేను వెళ్ళిపోవడమే మంచిదేమో. ఎక్కడికి వెళ్ళిపోతావు? వాడంటే నీకిష్టం ఉంది. నువ్వు వాడిని పెళ్లి చేసుకోవటం, వాడికి ఈ కుటుంబానికి కూడా అవసరం ఉంది. ఎలాగైనా ఈ పెళ్లి జరగాల్సిందే. అంటే బలవంతం చేస్తున్నారేమోనని. బాధలో ఉన్నవాడు భవిష్యత్తు గురించి ఆలోచించలేడమ్మా. ఒక నిర్ణయం మంచిదైనప్పుడు బలవంతంగానైనా ఒప్పించాల్సిందే. అలేఖ్యని పెళ్లి చేసుకుంటున్నాడని ఇంకా తెలీదులేండి. తెలిస్తే ఒప్పుకుంటాడు. సరే, భోంచేద్దాం పదండి. నేను పెళ్లి చేసుకుంటా. నన్నేంటి రెండో చీటీలో కూడా పెళ్లి చేసుకుంటాను అని రాసింది. ఏంటి నానమ్మ రెండో చీటీలో కూడా అదే మ్యాటర్ రాసిందేంటానా? అలాగే రాస్తుంది. ఎందుకంటే ఎలాగైనా ఈ పెళ్లి చెయ్యాలని అనుకుంటోంది కాబట్టి. ఈ పెళ్లి జరగడం ఖాయం. వాళ్ళి రాజ్యాధిపతి కావడము ఖాయం. ఏడ్చావులే. ఏమన్నా? ఏం లేదు. తిన్నావా అని అడిగా. వెళ్ళి తిని పడుకో. భర్తను హత్య చేసి ఒక పెద్దింట్లో కోడలిగా స్థిరపడాలని చూసిన వైశాలికి ఉరిశిక్ష విధించిన స్పెషల్ కోర్టు. అచ్చం తనలాగే ఉన్న దశరథరామయ్య చిన్న కోడలు దేవాంశ్ భార్య వైదేహి చనిపోవడంతో ఆ వైదేహి తానేనని, ఆ కుటుంబాన్ని మోసం చేసి ఉరిశిక్ష తప్పించుకోవాలని చూసింది. కానీ తనే వైదేహి అనడానికి సరైన ఆధారం లేక భర్తను హత్య చేసిన నేరం కింద కోర్టు ఉరిశిక్ష విధించింది. అంటే వైదేహి దశరథరామయ్య కోడలా? మా అమ్మ కౌసల్యదేవి కోడలా? అంటే నా ఫ్యామిలీకి చెందిందా? నువ్వు దశరథరామయ్య కోడలవా? అవును. ఎందుకడిగా? ఏమీ లేదు, ఊరికే పేపర్లో నీకు ఉరిశిక్ష పడే న్యూస్ వచ్చింది. అందులో దశరథరామయ్య దేవాంశ్ల పేరు చూసి అడిగా, అంతే. నీకు మా వాళ్ళంతా తెలుసా? తెలుసా అంటే పెద్ద ఫ్యామిలీ కదా. 1-2 సార్లు కార్లు కూడా రిపేర్ చేశాను, అలా తెలుసు. మీరు దేవాంశ్ భార్య కదా? అవును. మరి దేవాంశ్కి నిశ్చితార్థం చేస్తున్నారేంటి? ఆయనకి నిశ్చితార్థం చేయడం ఏంటి? అవును, పొద్దున్న సేట్ కార్ రిపేర్ కోసం వచ్చినప్పుడు దశరథరామయ్య గారి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్కి రింగ్స్ ఆర్డర్ చేశారు. లేదు, ఆయనకి నేనంటే ప్రాణం. నేను ఆయన మనసులో ఉండగా వేరే వాళ్ళకి ఆయన జీవితంలో స్థానం ఉండదు. కానీ ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నువ్వు లేవు కదా. నువ్వు చనిపోయావనుకొని ఇంకో పెళ్లి జరిపించవచ్చు కదా. లేదు, అలా జరగదు. వైదేహి మీద ఆయనకున్న ప్రేమ వేరు. ఆయన ఎవరి నిశ్చితార్థం కోసం ఆ రింగులు ఆర్డర్ చేశారు. ఆయన కోసమే అని ఎలా చెప్పగలవు? ఎలా అంటే
రింగ్ల మీద వాళ్ళ పేర్లు అడిగారు. అయితే ఆ అమ్మాయి పేరు కూడా చెప్పుండాలి కదా. ఎవరు అమ్మాయి? అమ్మాయి పేరు అలేఖ్య. ఢిల్లీ లాయరా? నీకు తెలుసా? ఎందుకు తెలీదు? నేను వైదేహిని కాదు, వైశాలినని నిరూపించటానికి ఢిల్లీ నుంచి వచ్చిన లాయర్. ఆయన చిన్నప్పటి క్లాస్మేట్, ఫ్రెండ్ అంట. వచ్చి రాగానే ఆయన మీద పడి మాట్లాడుతుంటే ఫ్రెండ్ అంటోంది కదా, చనువేమో అనుకున్నా. కానీ కేసు అవ్వగానే తిరిగి ఢిల్లీ వెళ్లకుండా ఇంకా ఇక్కడే ఉంటే అనుమానం వచ్చింది. అసలు ఇది వచ్చింది కేసు కోసం కాదు, నా భర్త కోసం. ఇప్పుడేం చేస్తారు మరి? నేనే వైదేహినని నమ్మటానికి ఇంకో 4 సంవత్సరాలైనా ఎదురు చూస్తానేమో, కానీ నా భర్తని లాక్కెళ్ళిపోతానంటే మాత్రం 4 క్షణాలు కూడా ఆగను. ఇప్పుడే వెళ్ళి ఆ ఢిల్లీ లాయర్ సంగతి ఏంటో తేలుస్తాను. సార్, మీ నాన్నమ్మ గారు రింగులు ఆర్డర్ ఇచ్చారు. ఉంటాను సార్. ఇందు, ఏవో రింగులు ఆర్డర్ ఇచ్చావుంట కదా, సేట్ ఇచ్చి వెళ్ళాడు. ఏవో రింగులు కాదు మనవడా, నీ ఎంగేజ్మెంట్ రింగులు. జోక్ చేకిందు. జోక్ అంటావేంటి మనవడా? పెళ్లి చేసుకుంటానని చీటీలు తీసావు కదా. ఇందు, నా కోపం తెప్పించద్దు. పెళ్ళంటే చీటీలు అట్లా ఉందా నీకు? అయినా ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటానని నీకు చెప్పానా? ఏంటత్తయ్యా? అమ్మా, నాకు మళ్ళీ పెళ్లి చేస్తుందంట. ఎంగేజ్మెంట్ రింగులు కూడా తెప్పించింది చూడు. ఇది ఇట్లోనే ఉండతయ్యా? చాలా బాగుందత్తయ్యా, చూడండి. బాగున్నాయి కదూ? అమ్మా, నేనేం చెప్తున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు వైదేహి తప్ప నా మనసులో ఎవ్వరికి చోటు ఇవ్వలేనంటుంటే అర్థం కావడం లేదు మీకు. సరదా కూడా పెళ్లి అనే ప్రస్తావన తీసుకురావద్దు. అప్పుడు అత్తయ్య నిన్ను వేరే పెళ్లి చేసుకోమన్నప్పుడు వైదేహి ఉంది కాబట్టి వద్దన్నావు, అర్థమైంది. కానీ ఇప్పుడు వైదేహి లేదు కదా దేవాంశ్, చేసుకుంటే ఏమవుతుంది? లేదని ఎవరన్నారు వదినా? ఇక్కడే మనసులో ఉంది. అయితే వైదేహినే అడగరా. నా కోసం ఒంటరిగా ఏడుస్తూ కూర్చోవద్దు, పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండునే చెప్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే నువ్వు సంతోషంగా ఉండడమే వైదేహికి కావాలి, ఏడుస్తూ ఉండడం కాదు. ముందు నిన్నేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. పొద్దున చీటీలు తీసావు, మధ్యాహ్నానికి రింగులు తెచ్చావు, అమ్మాయిని కూడా ముందే చూసేసావా? అసలు ఎప్పటి నుంచి ప్లానింగ్లో ఉన్నారు? నేను అమ్మాయిని చూడడం ఏంటి మనోడా? నువ్వు చూసుకున్న అమ్మాయేగా. హిందూ, నీకు పిచ్చి పట్టింది. నేను అమ్మాయిని చూసుకోవడం ఏంటి? అదే నాన్నా, చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్న పిల్లే అలేఖ్య. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అలేఖ్యతో నాకు పెళ్ళేంటి? మేము జస్ట్ ఫ్రెండ్స్. మా మధ్య అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. కావాలంటే తనని కూడా అడుగు. దేవాంశ్, నాకు ఆ ఫీలింగ్స్ ఉన్నాయి, నీకు లేవేమో. చిన్నప్పటి నుంచి మనం ఫ్రెండ్స్, కానీ ఎప్పుడు నీతో జీవితం పంచుకోవాలని ఫీలింగ్ కలిగిందో తెలియదు, కానీ ఎప్పటికప్పుడు చెప్దామని ట్రై చేశాను, కానీ చెప్పలేకపోయాను. ఎక్కడికి పోతాళ్లే అని ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ వచ్చాను. నువ్వు అమెరికా నుంచి వచ్చిన రోజే చెప్దాం అనుకున్నాను. ఈ విషయం మా ఇంట్లో కూడా చెప్పాను. కానీ నువ్వు అప్పటికే వైదేహి అంటే ఇష్టం అని చెప్పావు. అందుకే ఇంకా ఇక్కడ ఉండలేక ఢిల్లీ వెళ్ళిపోయాను. కానీ
ఇప్పుడు వచ్చాక తిరిగి మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలనిపించట్లేదు దేవాంశ్. నువ్వు సంతోషంలో ఉంటే నీకు దూరంగా ఉండగలనేమో, కానీ బాధలో వదిలేసి వెళ్ళలేను. ఇలాగే ఎప్పటికీ నీకు తోడుగా ఉండాలి.